నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్టేలను పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. ధిక్కారణ కింద సుమోటోగా విచారించాల్సి ఉంటుందని హెచ్చరిక. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద కుంభకోణం. రిజర్వ్ బ్యాంకులా మార్చుకునే కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపణ. బీఆర్ఎస్ హయాంలోనే మూసీలో అత్యధిక ఆక్రమణలన్న కాంగ్రెస్. బాధితులకు స్థిర నివాసం కల్పిస్తామని సీతక్క హామీ. కుటుంబ డిజిటల్ కార్డుల సర్వే పక్కాగా చేపట్టాలన్న సీఎం. అంగీకరిస్తేనే కుటుంబ సభ్యుల ఫోటో తీయాలని సూచన. డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు. రుణమాఫీ వివరాలు ప్రజా పోర్టల్లో పెట్టాలని బీజేపీ డిమాండ్. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ధర్నా చౌక్లో దీక్ష. మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. నటుడు, నిర్మాతగా విశేష సేవలకు గాను కేంద్రం గుర్తింపు. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలు ఇదే విధంగా ఉంటే స్టే ఇవ్వాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడం ఏంటంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను నిలదీసింది. పొలిటికల్ బాస్ల మెప్పు కోసం యత్నిస్తూ అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారో జాగ్రత్త అంటూ మందలించింది. కోర్టు స్టేలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై పిటిషన్ల విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వర్చువల్గా హాజరైన కమిషనర్ రంగనాథ్ను, నేరుగా హాజరైన అమీన్పూర్ తహసీల్దార్ను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించింది. హైడ్రా ఏర్పాటు ఎంతో ప్రశంసనీయమని, కానీ నిబంధనలు పాటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నామని వ్యాఖ్యానించింది. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అంటూ రంగనాథ్ను ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ చెప్పడంతో తహసీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారంటూ మందలించింది. తహసీల్దార్ అడిగితే చార్మినార్ హైకోర్టును సైతం కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా, రంగనాథ్ పనితీరుపై మేం సంతృప్తికరంగా లేము, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే కూల్చివేతలేనా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం కూల్చివేతలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని పేర్కొంది. కోర్టు స్టేలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాల్సి వస్తుందని మందలించింది. రాజకీయ నేతలు, పాలక వర్గాల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించడం తగదంటూ హితవు పలికింది. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని, మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి సారించడం ఏంటని నిలదీసింది. ట్రాఫిక్ సమస్యపైన హైడ్రాకు బాధ్యత ఉందని గుర్తు చేసింది. ట్రాఫిక్ గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది. మాదాపూర్లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అంటూ గుర్తు చేసింది. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ స్థానిక సంస్థ అనుమతిస్తేనే ఇల్లు నిర్మించుకుంటున్నారని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అడిగిన ప్రశ్నలను దాటవేయకుండా సమాధానం ఇవ్వాలని రంగనాథ్కు సూచించింది. కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు. మూసీ పైన 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అమీన్పూర్ తహసీల్దార్ను హైకోర్టు హెచ్చరించింది. నేతలు, అధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకెళ్లొద్దని స్పష్టం చేసింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా, చనిపోయే వ్యక్తిని చివరి కోరిక ఏంటని అడుగుతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారంటూ ధర్మాసనం మండిపడింది. హైడ్రా ఇదే విధంగా ముందుకెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. శని, ఆదివారాలు సాయంత్రం కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు? సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని రంగనాథ్ను హైకోర్టు నిలదీసింది. శని, ఆదివారాల్లో కూల్చొద్దని గతంలో తీర్పులున్నాయని, కోర్టు తీర్పుల విషయం తెలియదా అని తహసీల్దార్ను హైకోర్టు ప్రశ్నించింది. ఖాళీ చేయకపోతే అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని అధికారులను ప్రశ్నించిన హైకోర్టు పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దని సూటిగా చెప్పింది. పొలిటికల్ బాస్లను సంతృప్తిపరిచేందుకు పనిచేయొద్దు, అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారో జాగ్రత్త అంటూ తీవ్రంగా మందలించింది.
అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్కు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. మూసీ ప్రాజెక్టు పేరిట దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని, వచ్చే జాతీయ ఎన్నికలకు మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకుగా వాడుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. బుల్డోజర్ విధానాన్ని తప్పుపట్టి హెచ్చరించిన హైకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మూసీ ప్రాజెక్టు ఎవరి కోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ చెంత నివసించే పేదల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారని కేటీఆర్ ఆరోపించారు. బుల్డోజర్లు వస్తే బాధితుల పక్షాన బీఆర్ఎస్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మూసీ నది వెంట నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతులిచ్చిన ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రశ్నించింది. రేవంత్ సర్కారు చేస్తోన్న నిర్వాకం వల్ల 25,000 కుటుంబాలతో పాటు 1,00,000 మంది నిర్వాసితులుగా మారబోతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెరువుల హద్దులు ఎందుకు గుర్తించలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషనర్ కార్యాలయం కూల్చాలని డిమాండ్ చేశారు. అక్కరకు రాని అక్కర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి. దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 1,00,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు, మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి, 50 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాం, వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు దోమిరా మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు? మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకో. ఇలా హైకోర్టు కూడా అదే చెప్పింది కదా, నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు, ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి. ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ను రెండోది కొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. 1000 కిలోమీటర్ల పైనున్న గంగానది ప్రక్షాళనకు 40,000 కోట్లు ఖర్చు చేస్తే కేవలం మూసీ నది శుద్ధికి 1,50,000 కోట్లు కేటాయిస్తారా అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఇకపై బుల్డోజర్లకు బీఆర్ఎస్ నేతలంతా అడ్డుగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2,400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు, 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? కాళేశ్వరంతో ఏం సాధిస్తారు? 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు. నువ్వు చెప్పు నాకు ఈరోజు. నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది? నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత? 1 ఎకరానికన్నా నీరు వస్తుందా? సాగునీరు కొత్తగా ఏమన్నా వస్తుందా? ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో మూసీ ప్రాజెక్టులో? ఒక పంప్ హౌస్ ఉందా? ఎడబోతున్నాయి 1,50,000 కోట్లు. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తారని ఓట్లేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పిండ్రు. కానీ పేదల ఇండ్లు కూలగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా? ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు ముంగటికి? వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది. పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడవికి ఓకురండి, ముందే చెప్తున్నా. అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు. బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డుగా మేము వచ్చి నిల్చుంటాం. సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు. ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు? రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు? ఇచ్చిన హామీలను పక్కన పెట్టి 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమేంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మనుషుల జీవితాల కంటే మూసీ ప్రక్షాళన ముఖ్యమా అని నిలదీశారు. లక్ష మందిని రోడ్డు మీద లాగేసి ఇటు ఆటో కార్మికులు పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు, మహిళల్ని పట్టించుకోవు, పెన్షన్దారులను పట్టించుకోవు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు. దీన్ని దేని పట్టించుకోవడం కానీ దాన్ని సుందరీకరిస్తారు. మూసీ ప్రక్షాళన అంశంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మూసీ పరివాహకంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కోల్చలేదన్న హస్తం పార్టీ నాయకులు బాధితులకు అండగా ఉంటామని, స్థిర నివాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బిడ్మానేరు, మల్లన సాగర్ ముంపు ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించిన నేతలు ఇప్పుడు మొసలు కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన అంశంలో విపక్షాల ఆందోళనను
కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. నది పరివాహక ప్రాంతంలో 10 ఏళ్లలో ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని, అందులో నేతల భవనాలే ఎక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. బడా నేతలు భవనాలు కట్టి పేదలకు అద్దెకు ఇచ్చారన్నారు. ఇళ్లు కోల్పోతున్న పేదలకు స్థిర నివాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మిడ్ మానేరు, మల్లన్నసాగర్ ముంపు ప్రజలను నిర్దాక్షణ్యంగా ఖాళీ చేయించిన హరీష్ రావు, కేటీఆర్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ అంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. ముందుగాల హైడ్రా కానీ మూసీ నది అథారిటీ కానీ ఎవరెవరు ఈ కట్టడాలలో లీడర్లు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ తీయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. నిజంగా మీరు మంచిగా చేసి ఉంటే 10 ఏళ్లలో ఈ అక్రమ కట్టడాలు ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు. దానికంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం కారణం. మల్లన్న సాగర్ పేరుతోటి మీరు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది వాళ్ళను. అదేవిధంగా మరి భువనగిరి కాడ 100 ఇండ్లను ఖాళీ చేయించారు. 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళను మేము తొలగించేది అక్రమ కట్టడాలను. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళైతే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అరగంట వాన పడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అవుతోందన్న మహేష్ కుమార్ 10 ఏళ్లలో 1500 చెరువులు కబ్జాకు గురయ్యాయని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన అన్ని పార్టీల అజెండాలో ఉందన్న కాంగ్రెస్ నేత దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అరవింద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అత్యంత కలుష్యమైనటువంటి నది ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే మూసీ నది. నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాను, మన ఇంట్లో చెత్త చెదారము జమ అయితే కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో అట్లే పెట్టుకుంటారా, దాన్ని తీసి బయటేస్తారా? ఇలా మూసీ నది మరీ ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో ఎంత కలుషితం అయిపోయిందో ఎన్జీటీ నివేదిక ద్వారా తెలుస్తా ఉంది. 1-2 నెలల్లో పడాల్సిన వర్షం ఒక అర్ధగంటలో గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఆ గోడు మీకు పట్టదా? వాయనాడ్ లాగా పడ్డటువంటి వర్షంలు ఇవాళ హైదరాబాద్ లో పడితే మూసీ నది నిండి జలప్రయం, హైదరాబాద్ మొత్తం కూడా జలప్రయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మూసీ నదిలో సర్వేలు మార్కింగ్తో తమకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో వివరణ ఇస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల ఎక్కడ కూల్చివేతలు జరిగినా సామాజిక మాధ్యమాల్లో హైడ్రాకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని, ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించిన రంగనాథ్ మూసీ సుందరీకరణ విషయంలోనూ హైడ్రాపై అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని తెలిపారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని, నిర్వాసితులను కూడా హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీ నదిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని వివరించారు. మూసీ సుందరీకరణ ప్రత్యేకమైన ప్రాజెక్టు అని తెలిపిన రంగనాథ్ అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఫలితాలను ప్రకటించింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ఫలితాలను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు. అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేవలం 55 రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చామన్న ఆయన అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి ఇస్తుంది. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్కసారి నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు.
కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 3 నుంచి 7 వరకు క్షేత్రస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టు సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించడంతో పాటు సభ్యులను జతచేయడం, తొలగించడం వంటిని పూర్తి చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫోటోతో తీయాలని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పైలట్ ప్రాజెక్టును సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాలు, సేకరించే వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు వివరించారు. ఒకవేళ పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాలున్న నియోజకవర్గం అయితే 2 వార్డులు, డివిజన్లు, పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే 2 గ్రామాల్లో చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వార్డులు, డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని సీఎం సూచించారు. పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజులు చేస్తారని అధికారులను సీఎం అడిగారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు 5 రోజుల పాటు చేపట్టనున్నట్టు సీఎంకు వివరించారు. ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు, పింఛను, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటుంబాలను నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చి మరణించిన వారిని తొలగించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. కుటుంబ సభ్యుల ఫోటో కూడా తీయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు అందరూ అంగీకరిస్తేనే కుటుంబం ఫోటో తీయాలని, అది ఆప్షనల్ గా మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టుకు ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులకు కలెక్టర్లు మార్గనిర్దేశం చేయాలని సీఎం చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో ఎదురైన సానుకూలతలు, ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నివేదికపై చర్చించి లోపాలను పరిష్కరించి అనంతరం పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేపడదామని సీఎం తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రి కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ ముట్టడికెత్తించగా స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఈ దశలో ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ తనను అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదని విమర్శించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారా అని సురేఖ ప్రశ్నించారు. నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని, అయ్యా నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది. నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. రేపు ఉదయం 11 గంటల వరకు జరిగే దీక్షను బీజేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఇచ్చిన హామీలు మరిచారా, మర్చిపోయినట్లు నటిస్తున్నారా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మీటింగ్లో 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తానని
చెప్పారు. తర్వాత బడ్జెట్ లో మీరు 26,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు కేవలం 17,933 కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం మీరు రిలీజ్ చేశారు. అంటే దాదాపు 22 లక్షల మందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలో దాదాపు 2వ వంతు రైతాంగానికి మోసం చేశామంటే వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మీరు ఇస్తామన్న రైతు బంధు మర్చిపోయారు. మీరు ఇస్తామన్నటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు. మీరు ఇస్తామన్నటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు. మీరు ఇస్తామన్నటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం 9.5 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1000 మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు గడ్డనెక్కింది రైతుల ఓట్లతో గడ్డెక్కారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కేవలం రైతులు ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు. అంటే రైతులే గెలిపించారు. అలాంటి రైతుల్ని మోసం చేసే ఈ ప్రభుత్వం, రైతులను మోసం చేసే ఈ ప్రభుత్వం మనుగడ సాగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ ఈ అవార్డును మిథున్ చక్రవర్తికి ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత సినిమాకు మిథున్ చక్రవర్తి అందించిన సేవలకు గాను ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డును ఇవ్వనున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. 1976లో మృగాయాతో నటుడిగా రంగప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ముక్తి, బన్సారీ, అమర్దీప్, ప్రేమ్ వివాహ్, భయానక్, కస్తూరి, డిస్కో డాన్సర్ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీ, బెంగాలీ చిత్రాలతో పాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. గోపాల గోపాలలో తెలుగు వారికి సుపరిచితమయ్యారు. హీరోగానే కాకుండా సహాయ నటుడు, విలన్గా కూడా నటించారు. మిథున్ చక్రవర్తికి 3 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం సహా దిగ్గజ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. రికార్డు స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫలితంగా సెన్సెక్స్ 1272 పాయింట్లు పతనమైంది. ఉదయం 85,209 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 85,360 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైన సెన్సెక్స్ ఒక దశలో 84,257 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 84,300 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 368 పాయింట్లు తగ్గి 25,811 వద్ద ముగిసింది.